హాయ్ అండి, వెల్కమ్ టు శివప్రసాద్ ఐఏఎస్ అకాడమీ. నేను మీ రఘురామ్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం మొఘల్ సామ్రాజ్యంలోని అత్యంత గొప్ప చక్రవర్తి గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఎవరో కాడు జలాలుద్దీన్ మొహమ్మద్. జలాలుద్దీన్ మొహమ్మద్ కాస్త అక్బర్ కింద ఎలా పిలువబడ్డాడో కూడా తెలుసుకుందాం. అతి చిన్న వయసులో అంటే 14 సంవత్సరాలకే మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన అక్బర్ ఇల్లిటరేట్ అంటే నిరక్షరాసి అయిన అక్బర్ మొఘల్ సామ్రాజ్యం యొక్క రూపశిల్పి కూడా కాబడ్డాడు. ఎలా కాబడ్డాడో, తన యొక్క చర్యలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అస్సలు అక్బర్ ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు, అలాగే ఆయన ఏ ఇంట జన్మించాడో కూడా మనం తెలుసుకుందాం. అక్బర్ జన్మించింది 1542 అండి. అక్బర్ జన్మించింది 1542. ఎక్కడ జన్మించారండి? అమర్కోట్. అమర్కోట్ ఎక్కడ ఉంది? సింధ్ ప్రావిన్స్. ఏంటండి అమర్కోట్? అమర్కోట్ సింధ్ ప్రావిన్స్ దగ్గర ఉందండి. ఈయన ఒక హిందూ రాజ ఇంట జన్మించడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను, హుమయూన్ రాజ్యం కోల్పోయినప్పుడు ఆశ్రయం పొందింది కూడా ఎక్కడ? రాణా ప్రసాద్ ఇంట. అంటే ఒక హిందూ రాజు రాణా ప్రసాద్ ఇంట అక్బర్ జన్మించడం జరిగింది. ఓకేనా అండి? ఇప్పుడు మీకు అక్బర్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. అక్బర్ చరిత్రలోనే అంత ఇంపార్టెంట్ ఎందుకు అయ్యాడంటే అన్ని మతాలను అక్బర్ గౌరవించడం జరిగింది. అందుకనే అక్బర్కి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 49 సంవత్సరాలకు పైగా అంటే 40 ఇయర్స్ పాటు అక్బర్ తన చక్రవర్తి కింద ఉండడం జరిగింది. అందుకనే ఆయన 49 సంవత్సరాల్లోనే మొఘల్ సామ్రాజ్య రూపశిల్పి కూడా కాబడ్డాడు. అంతకుముందు అన్ని యుద్ధాలండి, కానీ ఈయన వచ్చిన తర్వాత సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయబడింది. అంటే ఇట్ వాస్ కంటిన్యూడ్ ఫర్ ద లాంగ్ డికేడ్స్ అనమాట. ఓకే, ఆల్రెడీ చెప్పారండి. హీ వాస్ బోర్న్ ఇన్ 1542. ఆయన జన్మించింది 1542 అమర్కోట్లో ఆయన జన్మించడం జరిగింది. అమర్కోట్ సింధ్ ప్రావిన్స్లో ఉంది. ఆయన యొక్క తల్లి హమీదా బాను బేగం అండి. తల్లి ఎవరండి? హమీదా బాను బేగం. తండ్రి హుమయూన్. ఓకేనండి, తండ్రి ఎవరు? హుమయూన్. తల్లి తండ్రులండి. కానీ పెంచిన తల్లి వచ్చి మహమ్మంగా. చూడండి, మహమ్మంగా అంటారు, అట్ ద సేమ్ టైం మహం అంగా కూడా అంటారండి. ఇట్ వాజ్ అన్ అరబిక్ వర్డ్ అనమాట. ఈయన యొక్క రాజ్యపాలనలో ఆయనకి గైడెన్స్ ఇచ్చేవారండి. ఏ విధంగా అంటే బోధనలు చేసేవారు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలో కూడా అక్బర్కి నేర్పించింది ఎవరు అంటే మహమ్మంగా గారండి. ఈయన యొక్క కొడుకే అదం ఖాన్. ఎవరండి ఈయన యొక్క కొడుకు? అదం ఖాన్ అనమాట. ఈయన గురించి మనం మాట్లాడుకోబోతామండి. అండ్ అదం ఖాన్ని చంపింది కూడా అక్బరే అండి. చూడండి, ఎందుకు అనేది విషయం మనం డిస్కస్ చేద్దాం. అంటే ఏ సందర్భంలో చంపాడో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ లోపల మహమ్మంగా గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే అక్బర్ యొక్క చైల్డ్హుడ్ నుంచి ఆయన్ని పెంచింది, పోషించింది కూడా ఆమె అండి. అంటే పెంచింది ఆమె, పెంపుడు తల్లి అనమాట. ఆయనకి రాజ్యం గురించి బోధించడం, ఎలా సంరక్షించుకోవాలి, ఎలా రాజ్యాన్ని నడిపించాలి అన్న విషయాల్లో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చింది కూడా ఆయన అండి. అట్ ఏ సేమ్ టైం రాజ్యానికి ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళని అణిచివేయడం రాజు యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పింది కూడా మహమ్మంగా. అందుకని ఎటువంటి రివోల్ట్ రాజ్యంలో జరిగినా మనం అణిచివేయాలి. ఒకవేళ అణచలేకపోతే రాజు బలహీనపడతాడు. అందువల్ల రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ఎటువంటి చర్యలు చేసినా నువ్వు ఎటువంటి ఉపేక్ష లేకుండా వాళ్ళని అణిచివేయాలి అని చెప్పి, ఆ అణిచివేయడంతో రాజు గొప్పవాడవుతాడు, ఒకవేళ అణిచివేయలేకపోతే బలహీనుడవుతాడు అని బోధించింది కూడా మహమ్మంగా అండి. ఇప్పుడు ఆల్రెడీ ఆమె అక్బర్ యొక్క తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నాం, అలాగే ఆమె యొక్క పెంపుడు తండ్రి గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అక్బర్ యొక్క సంరక్షకుడు గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ చాలామందికి తెలుసు, అక్బర్ అతి చిన్న వయసులోనే రాజు కాబడ్డాడు. ఆయన అప్పటికి అంత కేపబుల్గా ఉండరు. ఒక సంరక్షకుడు ద్వారానే ఆయన పాలించడం జరుగుతుంది. ఆ సంరక్షకుడు ఎవరో కాదండి, బైరం ఖాన్. ఎవరండి? అక్బర్ యొక్క సంరక్షకుడు బైరం ఖాన్. ఓకేనండి, ఈయన్ని కానీ ఖాన్ అన్న బిరుదుతో కూడా పిలువబడతారు. ఇతన్ని ఖాన్ బాబా అని అక్బర్ సంబోధించడం జరుగుతుంది. ఏంటండి? ఖాన్ బాబా. ఈయన బిరుదు వచ్చేయండి
కానీ ఖాన్ అని కూడా ఆయన బిరుదండి, ఓకేనండి. ఆయన్ని ఖాన్ బాబా అని అక్బర్ పిలవడం జరుగుతుంది. ఈయన అక్బర్ని చక్రవర్తి కింద ఈయన చేయడం జరిగిందండి. ఈయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటామండి. కాకపోతే అసలు బైరం ఖాన్ లేకపోతే అక్బర్ లేడండి. 13 సంవత్సరాలకి హుమయూన్ అంటే 14వ ఏట, అక్బర్ యొక్క 14వ ఏట అతని యొక్క తండ్రి హుమయూన్ చనిపోతే వెంటనే అక్బర్ని మొఘల్ చక్రవర్తి కింద పట్టాభిషేకం చేసింది కూడా ఎవరండి? బైరం ఖాన్. అస్సలు బైరం ఖాన్ లేకపోతే అక్బర్ లేడు, మొఘల్ సామ్రాజ్యం కూడా లేదు. అత్యంత విశ్వాసపాత్రుడు, ఓకేనండి. ఒక చిన్న మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్బర్ సంరక్షకుడైన బైరం ఖాన్ని మక్కా వెళ్ళమని ఆదేశించడంతో దారిలో అతన్ని చంపేస్తే బైరం ఖాన్ యొక్క భార్యని అక్బర్ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ కొడుకును కూడా ఈయన దత్తత చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆయన యొక్క సంరక్షణలోనే బైరం ఖాన్ యొక్క కొడుకు కూడా పెరగడం జరుగుతుంది. ఆయన యొక్క కొడుకు పేరే అబ్దుల్ రహీం కానాయి ఖానా. ఏంటి? అబ్దుల్ రహీం కానాయి ఖానా, ఓకేనండి. ఈయన యొక్క సన్ అన్నమాట. ఎవరు? బైరం ఖాన్ యొక్క కొడుకు. చూశారు కదండి బైరం ఖాన్. మనం బైరం ఖాన్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుందామండి. వై? బికాస్ అస్సలు సామ్రాజ్యం ఉన్నదే బైరం ఖాన్ వల్ల. ఇప్పుడు మనం అక్బర్ యొక్క మిత్రుడు గురించి మాట్లాడుకుంటాం. అక్బర్ యొక్క మిత్రుడు బీర్బల్ అండి, ఓకే. అంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఎవరు? అబ్దుల్ రహీం కానాయి ఖానా. అబ్దుల్ యొక్క కోట్లో మొత్తం నవరత్నాలు ఉంటాయండి, ఓకేనండి. నవరత్నాలు ఉంటాయి. ఈ నవరత్నాలు అంటే 9 మంది ఉంటారండి. మొత్తం 9 మందిలో వన్ ఆఫ్ ద మెంబర్ వచ్చి అబ్దుల్ రహీం కానాయి ఖానా. ఈయన యొక్క పోయెట్ అండి, ఓకేనండి. ఈయన పోయెట్. ఇంకోటి ఏంటంటే అసలు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరండి? బాబర్ నామా అన్న పుస్తకాన్ని టర్కిష్ నుంచి పర్షియన్లోకి మార్చింది కూడా అబ్దుల్ రహీం కానాయి ఖానా ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ఎవరండి? అక్బర్ ద్వారా. అక్బర్ యొక్క ఆర్డర్స్ తోటే బాబర్ నామా అన్న పుస్తకాన్ని బాబర్ తన రీజనల్ లాంగ్వేజ్ అయిన తుర్కిష్ లాంగ్వేజ్లో ఆయన రాయడం జరిగింది. ఆ లాంగ్వేజ్ నుంచి పర్షియన్లోకి అనువదించమని అక్బర్ ఆదేశించడంతో అబ్దుల్ రహీం కానాయి ఖానానే బాబర్ నామా అన్న పుస్తకాన్ని అనువదించడం జరిగింది. అందుకనే నవరత్నాలలో ఒకరండి. ఆల్రెడీ మీకు ఇక్కడ నవరత్నాలలో ఒకరు అబ్దుల్ రహీం కానాయి ఖానా అయితే ఇంకొకరు వచ్చేసరికి మీకు బీర్బల్ అండి. మొత్తం 9 మంది ఉంటారండి. సందర్భాన్ని బట్టి నేను వాళ్ళ గురించి చెప్తాను. అండ్ లాస్ట్లో సమరప్లో ఈ 9 మంది గురించి నేను పేర్లు వేసేసరికి మీకు ఈజీగా గుర్తుండే విధంగా మేము స్లైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బైరం ఖాన్ లేకపోతే మొఘల్ సామ్రాజ్యం నిలబడేదే కాదు. ఎందుకు అంటే 2వ పానీపట్ యుద్ధాన్ని బైరం ఖానే గెలిపించడం జరిగింది. 14వ ఏట తనని ఒక గుట్ట మీద కూర్చోబెట్టి యుద్ధం నేను చేసి వస్తాను, గెలిస్తే రాజ్యం నువ్వు తీసుకో, రాజ్యం కింద చక్రవర్తి కింద ఉంది, కానీ లేదు అంటే అటు నుంచి పంజాబ్ సైడ్ వెళ్ళిపో అని బైరం ఖాన్ చెప్పడం జరుగుతుంది. 2వ పానీపట్ యుద్ధం గెలిచింది కాబట్టే మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీ కసమైందండి. ఢిల్లీ వశం కాపాడింది. లేకపోతే ఆ రోజు కనుక బైరం ఖాన్ ముందుకు రాకపోయినా, ఓడిపోయిన యుద్ధంలో 2వ పానీపట్ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ సామ్రాజ్యం ఏర్పడేదే కాదు. అందుకనే బైరం ఖాన్ అంత ఇంపార్టెంట్, ఓకే. ఆయన యొక్క మిత్రుడు అండి బీర్బల్. ఈయన ఇప్పుడు మనకి సందేహాలు ఉంటాయి, మతపరమైన సందేహాలు చాలా ఉంటాయి. అలాగే ముస్లిం మత గురువుల దగ్గర నుంచి వాళ్ళని సెయింట్స్ అంటారండి, ఓకేనండి. సూఫీ సెయింట్స్ అంటారు. వీరి దగ్గర నుంచి అక్బర్ ఏంటంటే తన యొక్క మతానికి సంబంధించిన డౌట్స్ అన్నీ వాళ్ళ దగ్గర తెలుసుకోవడం జరుగుతుంది. అందులోకి అక్బర్ వచ్చేసరికి నిరక్షరాస్యుడు. దానితోటి ఆయనకి చదవడము రాయడము రాదు కాబట్టి ఏదైనా తన ధర్మ సందేహాలని అడిగి తెలుసుకునేవాడు మత పెద్దల దగ్గర నుంచి. ముస్లిమ్స్ దగ్గర నుంచి అయితే సూఫీ సెయింట్స్ దగ్గర తెలుసుకుంటే, హిందూకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరిని అడుగుతారండి? బీర్బల్ని అడగడం జరుగుతుంది. బీర్బల్ అత్యంత క్లోజ్ సన్నిహితుడు అనమాట ఈయన. అదే కాకుండా దిన్ హి ఇలాయి ఏంటండి గుర్తుంచుకోండి, పేరు ఎగ్జామ్లో ఆల్రెడీ వచ్చింది ఇంతకుముందు. దిన్ ఈ ఇలాయి
దిన్ ఈ ఇలాయి అనే మతాన్ని అక్బర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మతంలో మొట్టమొదటగా చేరిన హిందూ ఎవరన్నా ఉన్నారు అంటే బీర్బల్ అండి. ఓకే, సారీ, ఏంటంటే దిన్ ఈ ఇలాయి కొత్త మతాన్ని అక్బర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మతంలో మొట్టమొదటగా చేరిన హిందూ ఎవరైనా ఉన్నారు అంటే బీర్బల్ అండి. బీర్బల్ నవరత్నాలలో ఒకడండి. అంటే నోబుల్స్ అండి, వీళ్ళని నోబుల్స్ అంటారు. ఆల్రెడీ నోబుల్ 1 గురించి చెప్పడం జరిగింది. ఓకేనండి, నోబుల్ 1 గురించి చెప్పడం జరిగింది, నోబుల్ 2 గురించి కూడా చెప్పడం జరిగింది. వారి అక్బర్ యొక్క సంస్థానంలో 9 మంది నవరత్నాలు ఉండేవారు. ఆ 9 మందిలో ఒకటి వచ్చేసరికి అబ్దుల్ రహీం ఖానాయి ఖానా. అందుకని ఇక్కడే చెప్పాను, ఎందుకంటే ఈయన బైరం ఖాన్ యొక్క కొడుకు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అక్బర్ లైఫ్లో హిందూ తరపు నుంచి ధర్మ సందేహాలు తీర్చడం కానీ అన్ని మతాల వైపు ఒకటే గౌరవాన్ని మెయింటైన్ చేయడానికి కారణమైన ఎవరండి బీర్బల్ గురించి కూడా మనం ఇక్కడే చెప్పడం జరిగింది. ఆయనకి యొక్క ఆప్త మిత్రుడు అనమాట. ఇంకొకడు ఆయనకు చిన్నప్పుడే విశ్వశాంతి ప్రపంచ శాంతి కోసం చెప్పింది ఎవరు అంటే అబ్దుల్ లతీఫ్ అండి, ఆయన యొక్క గురువు. తన యొక్క గురువు వచ్చేసరికి అబ్దుల్ లతీఫ్ అండి. అలాగే మనం మిత్రుడు బీర్బల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ హీఈస్ ఎ నోబుల్. అలాగే ధర్మ సందేహాలు, హిందువులకు సంబంధించిన ధర్మ సందేహాలన్నీ తీర్చేది కూడా బీర్బలే. కానీ ఇతని పేరు బీర్బల్ కాదండి, మోహన్ దాస్, రాజా మోహన్ దాస్. ఆయనకి ఇచ్చిన బిరుదు వచ్చేసరికి రాజా మోహన్ దాస్. బీర్బల్ అసలు పేరు వచ్చి మోహన్ దాస్. మోహన్ దాస్ అనేది ఈయన యొక్క రియల్ నేమ్. రాజా అనేది టైటిల్, అలాగే బీర్బల్ అనేది కూడా టైటిల్. ఈ 2 టైటిల్స్ ఇచ్చింది కూడా అక్బర్. అందుకనే రాజా మోహన్ దాస్ బీర్బల్ మనం ముద్దుగా బీర్బల్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఈయనని ఇంకొకటి ఈయన ఏమని పిలుస్తారంటే కవిప్రియ అని కూడా ఆయన పిలవడం జరుగుతుంది. ఏంటండి కవిప్రియ, ఆయన్ని కవిప్రియ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఆయన యొక్క తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నాం. అలాగే ఆయన యొక్క పెంపుడు తల్లి అన్న మహమ్మంగా గురించి తెలుసుకున్నాం. ఆయన యొక్క కొడుకే అదం ఖాన్. ఈయన కనెక్టివిటీ ఉంటాడండి, చూడండి. ఎందుకంటే అదం ఖాన్ని చంపింది కూడా అక్బరే. ఏ సందర్భంలో చంపాడో కూడా తెలుసుకుందాం. ఆయన యొక్క సంరక్షకుడు ఎవరండి బైరం ఖాన్. బైరం ఖాన్ యొక్క కొడుకే అబ్దుల్ రహీం ఖానాయి ఖానా. బీర్బల్ అక్బర్ యొక్క ఆస్థానంలో వన్ ఆఫ్ ద నోబుల్ అనమాట. బాబర్ నామా అన్న పుస్తకాన్ని టర్కిష్ నుంచి పర్షియన్లోకి అనువదించింది కూడా అబ్దుల్ రహీం ఖానాయి ఖానా. ఆ తర్వాత ఆయన యొక్క మిత్రుడు బీర్బల్. ఈయన అసలు పేరు వచ్చి మోహన్ దాస్. కానీ అక్బర్ ఇచ్చిన టైటిల్ ఏంటంటే రాజా అండ్ ఇంకోటి బీర్బల్. ముద్దుగా మనం బీర్బల్ అని పిలుచుకుంటాం. ఈయనని కవిప్రియ అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. అక్బర్ చిన్నప్పుడే తనకి ఒక గురువు ఉన్నారండి. ఆ గురువు పేరు వచ్చేసరికి అబ్దుల్ లతీఫ్. ఈయన ప్రపంచ శాంతి అంటే విశ్వశాంతి గురించి అక్బర్కి బోధనలు చేయడం జరిగింది. అందుకనే అక్బర్ అన్ని మతాలను గౌరవిస్తాడు, శాంతియుతాన్ని కూడా మెయింటైన్ చేయడానికి చూస్తాడు. కాకపోతే అక్బర్కు ఉన్న కాంక్ష ఏంటంటే రాజ్య విస్తరణ, మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాలి అన్న ఆకాంక్షతో ముందుకెళ్ళడం జరుగుతుంది అక్బర్. ఇది అబౌట్ హిస్ చైల్డ్హుడ్. ఆయన లైఫ్లో ఇంపార్టెంట్ పాత్ర పోషించిన వాళ్ళు ఉంటారండి. మీ లైఫ్స్లో కూడా ఇంపార్టెంట్ పాత్ర పోషించే వాళ్ళు ఉంటాడు. సరైన గురువు ఉండాలి, సరైన మిత్రుడు ఉండాలి. ఈ 2 ఉండి సంరక్షకుడు ఎవరో కదండి, మీ తల్లిదండ్రులే మీకు సంరక్షణ ఎప్పుడైనా. అందువల్లే మీరు నా క్లాస్ వినగలుగుతున్నా, చదవగలుగుతున్నా, వారి యొక్క సంరక్షణలోనే జరుగుతుంది. సంరక్షకుడు ఉండాలి ఇంపార్టెంట్ లైఫ్లో. సరైన గురువు బోధనలు తీసుకోవడం ద్వారా, సరైన మిత్రుడిని మీరు ఎంచుకోవడం ద్వారా మీరు క్యారెక్టర్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. మీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి కూడా అది చాలా దోహదపడుతుంది. మిత్రుడు సరైన వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళడం చాలా కష్టం అండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం అక్బర్ గురించి, ఆయన యొక్క చైల్డ్హుడ్ గురించి, ఆయన లైఫ్లో ఇంపార్టెంట్ పాత్ర పోషించిన వారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన జన్మించింది ఆల్రెడీ చెప్పానండి 1542. కానీ ఆయన చక్రవర్తి అయి రాజ్యాన్ని పాలించింది 1556 నుంచి 1605. మొత్తం 49 సంవత్సరాలు. అంటే 50కి 1 సంవత్సరం కింద ఆయన పాలించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ చక్రవర్తులు అందరిలో అత్యంత కాలం పాలించిన రాజు ఇద్దరు ఉన్నారండి. ఒకరు వచ్చేసరికి అక్బర్, ఇంకొకరు వచ్చేసరికి ఔరంగజేబ్. తను కూడా 49 సంవత్సరాలు పాలించడం జరిగింది.
అన్ని మతాలను గౌరవించింది ఎవరు అంటే అక్బర్. అన్ని మతాలను ద్వేషించి ఓన్లీ ఇస్లాంని మాత్రమే గౌరవించింది ఎవరు అంటే ఔరంగజేబ్. రెండింటికి చూశారు కదండి డిఫరెన్స్. కాయిన్ హెడ్ అండ్ టైల్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో పానాలలో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద అక్బర్. మనం ఇప్పుడు సంరక్షకుడు గురించి మాట్లాడుకుందామండి. ఓకే, అసలు అక్బర్ చక్రవర్తి కింద ఎక్కడ కాబడ్డాడు, అక్బర్ చక్రవర్తి ఎక్కడ అయ్యాడు అనేసరికి మీరు చూస్తే ఈ మొఘల్ సామ్రాజ్యం మొత్తంలో హిస్టరీలోనే ఇలా చక్రవర్తి అయిన వాళ్ళు మీకు తెలియదండి. ఎందుకంటే అత్యంత పేదరికంగా చక్రవర్తి అయినది కూడా అక్బర్. ఎందుకంటే హుమయూన్ ఢిల్లీలో ఎప్పుడైతే చనిపోయాడని తెలిసిందో ఆయన యొక్క సంరక్షకుడు ఎవరండి, బైరం ఖాన్. ఇక్కడ స్పెషల్గా మనం ఆయన గురించి డిస్కస్ చేసుకుంటాం. బైరం ఖాన్ పంజాబ్ స్టేట్లో ఏంటండి గురుదాస్పూర్, ఇది డిస్టిక్ అండి. ఓకేనా అండి, డిస్టిక్లో కలనూర్, పంజాబ్ స్టేట్లో గురుదాస్పూర్ డిస్టిక్లో కలనూరు దగ్గర ఆయనని చక్రవర్తి కింద చేయడం జరిగింది. చక్రవర్తి, ఇది రియల్ పిక్ అండి. ఆయన యొక్క అంటే ఇటుకల స్టేజ్ అనమాట. ఒక ఇటుకల ప్లాట్ఫామ్ మీద ఆయన్ని కూర్చోబెట్టి చక్రవర్తి కింద చేయడం జరిగింది. అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఆకులు అలములు పూలు తీసుకొచ్చి ఆయన్ని చక్రవర్తి కింద డిక్లేర్ చేయడం జరిగింది. దాన్నే టక్ ఈ అక్బరీ అంటారండి. టక్ ఈ అక్బరీ అంటే చక్రవర్తి, అక్బర్ పట్టాభిషేకం అన్నమాట. ఇది రియల్ పిక్చర్ అండి. యాక్చువల్గా మీరు ఇప్పటికీ అక్కడ ఈ మెట్లతో కూడిన ప్లాట్ఫామ్ని ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఇంటర్నెట్లో చూసిన. అతి యొక్క దీన చక్రవర్తి కింద ఆయన ఎన్నుకోబడ్డాడు. కానీ మొఘల్ సామ్రాజ్యానికి రూపశిల్పి అయ్యాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించింది కూడా ఈయనే. ఈయన యొక్క స్ట్రక్చర్ తోటే, స్థిరత్వంతో మొఘల్ సామ్రాజ్యం అన్ని సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. చక్రవర్తి ఎలా అయ్యాడని కాదండి, అయిన పరిస్థితి వేరు కాబట్టి ఆయన అవ్వడం జరిగింది. కానీ అయిన తర్వాత ఆయన నిలబెట్టిన విధానమే ప్రత్యేకత. ఓకేనండి, ఆయన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేదంటే అక్బర్ యొక్క పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? కలనూర్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే గురుదాస్పూర్ అన్న ఇవ్వచ్చు అండి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్గా అక్బర్ చక్రవర్తి కింద ఎక్కడ కాబడ్డాడు అంటే కలనూర్ అండి. చాలామంది ఢిల్లీ అనుకుంటారు, ఎందుకంటే మొఘల్ చక్రవర్తులు కదా, నెక్స్ట్ వచ్చి అక్కడే చక్రవర్తి అయ్యారు అనుకుంటారు. కానీ అత్యంత పేదరికంగా చక్రవర్తి కాబడింది కూడా అక్బరే. ఆయన అయిన డేట్ వచ్చి 1556 ఫిబ్రవరి 14వ తారీఖున ఆయన్ని చక్రవర్తి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరండి? బైరం ఖాన్. వెంటనే హుమయూన్ మరణించాడు అని తెలిసిన వెంటనే ఆయన్ని మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి కింద ఆయన పెట్టడం జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకేనండి, బైరం ఖాన్. ఆయన ఆల్రెడీ మీకు చెప్పాను, అత్యంత చిన్న వయసులో, అంటే కేవలం 14 సంవత్సరాలకే. ఇప్పుడు మీరు ఊహించండి, ఒక 14 years బాయ్ ఏం చేయగలుగుతాడు? అవునా కదా? కేవలం 14 సంవత్సరాలకే ఆయన చక్రవర్తి కాబడ్డాడు. అలాగే ఆయన నిరక్షరాస్య. అప్పటికే ఆయనకి చదవడము రాయడము రెండూ రాదు. కానీ అక్బర్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటో చెప్పనా అండి? వినడం. విని తన యొక్క ధర్మ సందేహాల గురించి కానీ అడిగి తెలుసుకోవడం. అడిగి ఎవరెవరి దగ్గర నేర్చుకున్నాడండి? ఆల్రెడీ మీకు చెప్పాను. ఆయన యొక్క పెంపుడు తల్లి దగ్గర, అలాగే ధర్మసూత్రాల గురించి సూఫీ సెయింట్స్ దగ్గర, హిందూ యొక్క మత పెద్దలు అంటే బీర్బల్ దగ్గర అడిగి తెలుసుకున్నాడు. ఆయన ఈ మత గురించి తన యొక్క డౌట్స్ని తెలుసుకోవడానికి ఎప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంటాడు. ఆయన యొక్క సందేహాలను అడిగి తెలుసుకుని నేర్చుకున్నాడు. దానితోటే ఆయన యొక్క క్యారెక్టర్ కానీ బిల్డప్ అవ్వడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో అంతకుముందు ఉన్న రాజులు కానీ అంతకుముందు చాలా డైనాసిటీస్ పరిపాలించినాయి. లోధి డైనాసిటీ కానీ ఖిల్జీ డైనాసిటీ కానీ అందరూ పాలించిన ఈయన స్థిరీకతను ఎందుకు తీసుకురాగలిగాడు అంటే మత సామరస్యాన్ని ఆయన చూపించడం జరిగింది. అన్ని మతాల వైపు ఆయన గౌరవించడం జరిగింది. అన్ని మతాలు గౌరవించాడు కాబట్టే జలాలుద్దీన్ మొహమ్మద్ కాస్త జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్గా ప్రజల చేత ఆయనని గౌరవించబడ్డాడు. అక్బర్ అనేసరికి గొప్పవాడు అండి మీనింగ్. ఓకే, ఆయన యొక్క పట్టాభిషేకం, ఆయన సంరక్షకుడు ఉన్నాడు కాబట్టే ఆయన రాజ్యం ఏర్పడడం జరిగింది. సంరక్షకుడు కింద చేయడం జరిగింది. అత్యంత విశ్వాసమైన సంరక్షకుడు. ఈయనని హుమయూన్ అక్బర్ సంరక్షకుడు కింద ఆయన పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బైరం ఖాన్ వచ్చేసరికి పర్షియన్కి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన పర్షియన్ నివాసి. ఈయనని కలిసింది కూడా హుమయూన్, ఈయనని కలిసింది కూడా
మీకు ఆల్రెడీ చెప్పాను, అక్బర్ పుట్టిన కోట ఏంటండి, అమర్కోట్. అమర్కోట్లోనే బైరం ఖాన్ని కలవడం జరిగింది. అక్కడే అక్బర్ సంరక్షకుడు కుంద హుమయూన్ ఈయనని అక్బర్కి ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే హుమయూన్ లేకపోతే అక్బర్ లేడు, మొఘల్ సామ్రాజ్యం కూడా లేదు. తండ్రి అప్పుడే చనిపోయాడు, 1556కే చనిపోయాడు ఆయన. 1556లో చనిపోతే అదే సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖుకి ఆయనకి పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇది బైరం ఖాన్ యొక్క గురించి మనం మాట్లాడుకుంటుందండి. బైరం ఖాన్ కొడుకు గురించి కూడా మనం చెప్పుకున్నామండి, ఇంపార్టెంట్. ఎందుకంటే నవరత్నాలలో ఒక్కడే అబ్దుల్ రహీం ఖానాయి ఖానా. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బైరం ఖాన్ ఎప్పటి నుంచి ఉన్నాడండి, ఇప్పుడు సామ్రాజ్యం 1556లో చేతికి వచ్చింది, కానీ 1560 వరకు బైరం ఖాన్ చేసిన యుద్ధాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే సామ్రాజ్య చక్రవర్తి వచ్చి అక్బరే అయినా దాన్ని పరిపాలిస్తుంది మాత్రం ప్రైమ్ మినిస్టర్ అయిన బైరం ఖాన్. అంటే ఓన్లీ సింహాసనం మీద మాత్రమే అక్బర్ కూర్చున్నాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఆ సంవత్సరాలు పరిపాలించింది కూడా బైరం ఖాన్. ఆ తర్వాతే బైరం ఖాన్ దగ్గర నుంచి అక్బర్ తన యొక్క డిసిషన్స్ నేనే తీసుకుంటాను అని చెప్పి బైరం ఖాన్ని మక్కా వెళ్ళాల్సిందిగా ఆదేశించాడు అనమాట. అండ్ ఆయనే ఆక్రమించింది. ఆల్రెడీ మీకు చెప్పానండి, ఇందులో మీకు పానీపట్ యుద్ధం ఉంటుందండి. మొదటి పానీపట్ యుద్ధం ఏంటో చెప్తాను, రెండో పానీపట్ యుద్ధం ఏంటో కూడా మీకు చెప్తాను. ఎందుకు అనంటే ఈ రెండు పానీపట్ యుద్ధాలతోటే మొఘల్ సామ్రాజ్యం ఇండియాలో అంటే ఒక పానీపట్ యుద్ధంలోనేమో బీజం వేస్తే రెండో పానీపట్ యుద్ధంలో స్థిరీకరణ అంటే స్టెబిలిటీ తీసుకురాబడింది. ఇందులో ఇప్పటివరకు అయితే బైరం ఖాన్ చేసిన యుద్ధాల గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ అన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం లేదండి, జస్ట్ ఆయన 1556 నుంచి 1560 వరకు ఈయన యొక్క ఆధ్వర్యంలోనే మొఘల్ సామ్రాజ్యం నడవడం జరిగింది. ఆ నడిచిన దాంట్లో ఈయన ఢిల్లీ, ఆగ్రాని, పంజాబ్ని, గ్వాలియర్ని, అజ్మీర్ని అండ్ జాన్పూర్ని అండ్ సంబాల్ని ఈయన గెలుచుకోవడం జరిగి మొఘల్ సామ్రాజ్య విస్తీర్ణకి పునాది వేయడం జరిగింది. ఓకేనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన యొక్క యుద్ధాలు ఇంపార్టెంట్ కాదు, కానీ 1556 నుంచి 1560 వరకు ఈయన చేతుల్లోనే మొఘల్ సామ్రాజ్యం నడిచింది. అప్పట్లో ఏం జరిగిందో తెలియాలి కాబట్టి మొఘల్ సామ్రాజ్యం ఎలా విస్తరించిందో మీకు ఒక ఇన్ఫర్మేషన్, అంటే గ్యాప్ ఉండకూడదండి ఇన్ఫర్మేషన్లో. ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్లో గ్యాప్స్ ఉండకూడదు, నాలెడ్జ్లో కూడా గ్యాప్స్ ఉండకూడదు. నా మిత్రుడు నాకు తరచుగా ఒక మాట చెప్తాడు, నాలెడ్జ్ అనేది కంప్లీట్గా ఉండాలి, ఎప్పుడైతే గ్యాప్స్ ఉందో అది ప్రాపర్ నాలెడ్జ్ కాదని. ఆయన యొక్క సూచనలతో నేను చాలాసార్లు గ్యాప్లో నాలెడ్జెస్ ఉంటే రీసెర్చ్ చేసి మరీ ఆ నాలెడ్జ్ని ఫిల్ చేసుకుంటాను. అలా మీకు గ్యాప్ రాకూడదని నేను 1556 నుంచి 1560 వరకు మీకు బైరం ఖాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని నడిపించిన విధానం, ఆయన యొక్క యుద్ధాలు, మొఘల్ సామ్రాజ్యం యొక్క విస్తీర్ణ ఎలా పెరిగింది అని చెప్పడానికి ఇది చూపించానండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పానీపట్ యుద్ధం అండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. మొదటి పానీపట్ యుద్ధం గురించి ఫస్ట్ చెప్పుకుంటే ఫస్ట్ పీపీ అండి, పానీపట్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1526లో జరిగిందండి. ఓకేనండి. రెండో పానీపట్ యుద్ధం వార్ ఎప్పుడు జరిగిందంటే 1556 అండి. సరిగ్గా 30 ఇయర్స్ గ్యాప్ అండి. చూడండి, సరిగ్గా 30 సంవత్సరాలు మొదటి పానీపట్ యుద్ధానికి రెండో పానీపట్ యుద్ధానికి. గుర్తుండడానికి 30 ఇయర్స్ అని రాశానండి. ఏ ఇయర్ గుర్తున్నా రెండో ఇయర్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది, ఎందుకంటే 30 ఇయర్స్ గ్యాప్ కాబట్టి. మొదటి పానీపట్ యుద్ధం బాబర్ చేయడం జరిగింది, మొఘల్ సామ్రాజ్యానికి విత్తనం వేయడం జరిగింది. అదే మొదటి పానీపట్ యుద్ధం బాబర్కి లోడీకి వంశానికి మధ్య జరిగింది. ఓకేనా అండి. ఇబ్రహీం లోడీ వంశానికి మధ్య జరిగిందే మొదటి పానీపట్ యుద్ధం. అలాగే రెండో పానీపట్ యుద్ధం వచ్చేసరికి హేముకి అక్బర్కి మధ్యలో జరిగిందండి. హేము ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మిడివల్ ఏరియా మొత్తంలోనే ఢిల్లీకి చక్రవర్తి కాబడిన ఏకైక హిందూ రాజు ఎవరైనా ఉన్నారు అంటే హేము అండి. ఓకేనా అండి. అందుకనే ఇంపార్టెంట్. హేము మాత్రమే మిడివల్ ఏజ్ పీరియడ్లో ఢిల్లీ సామ్రాజ్యానికి చక్రవర్తి కింద ఆయన ఉన్నది హేము మాత్రమే అండి. రెండో పానీపట్ యుద్ధం అక్బర్కి హేముకి మధ్య జరిగిందండి, అది 1556న. ఓకేనా అండి. ఫస్ట్ పానీపట్ యుద్ధం క్లియర్ వచ్చింది కదండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పానీపట్ యుద్ధం. అసలు ఏం జరిగింది? హుమయూన్ చనిపోయే సమయానికి, హుమయూన్ చనిపోయాడు కానీ రాజ్యం అంతా అస్థిరతోటి ఉంది. అప్పటికి అక్బర్ ఎక్కడున్నాడు అంటే పంజాబ్లో ఉన్నాడండి. పంజాబ్ గవర్నర్ కింద అక్కడ అక్బర్ ఉండడం జరిగింది. సంరక్షకుడు కింద బైరం ఖాన్ ఉండడం జరిగింది ఆయనతోటి. వీళ్ళిద్దరూ
పంజాబ్లో ఉన్నారు. ఇక్కడ హుమయూన్ చనిపోయాడు, స్థానం ఖాళీ అయింది. వెంటనే ఆదిల్ షా యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన హేము దండయాత్ర చేయడం మొదలుపెట్టాడండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. హేము దండయాత్ర చేసుకుంటూ బెంగాల్, బీహార్, ఆగ్రాని గెలుచుకుని ఢిల్లీ వైపు వెళ్ళడం జరిగింది. ఢిల్లీని కూడా యుద్ధం చేసి గెలుచుకుని చక్రవర్తి కింద తనని తను నుంచోబెట్టుకోవడం జరిగిందండి. ఢిల్లీ చక్రవర్తి కింద హేము కాబడ్డాడండి. ఈ లోపల అప్పటికే ఆయన ఢిల్లీ సామ్రాజ్యానికి చక్రవర్తి కింద ఎన్నుకోబడ్డది హేము అండి. ఆయన చక్రవర్తి అయిన తర్వాత ఆయన్ని విక్రమాదిత్య హేము అని పిలువబడ్డాడండి. టైటిల్ అండి, విక్రమాదిత్య హేము అని పిలవడం జరిగింది. ఏం చెప్పారండి, దండయాత్ర చేసుకుంటూ మొత్తం 22 యుద్ధాలకు పైగా ఆయన గెలిచి ఢిల్లీ సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ఢిల్లీ సామ్రాజ్యానికి ఆల్రెడీ ఆదిల్ షా యొక్క ప్రైమ్ మినిస్టర్, ఆదిల్ షాను సైతం ఓడించి, చూడండి మీకు ఆల్రెడీ ఆదిల్ షాని కూడా ఓడిస్తాడు హేము. ఓడించి అప్పుడు అక్కడున్న మొఘల్ సామ్రాజ్యం యొక్క గవర్నర్ని కూడా ఓడించి ఢిల్లీ సామ్రాజ్యానికి మొట్టమొదటిసారిగా మిడివల్ ఏజ్ మొత్తంలో ఒక హిందూరాజ్ ఎవరైనా ఉన్నారు అంటే హేము విక్రమాదిత్య. విక్రమాదిత్య అనేది ఆయన యొక్క బిరుదండి, టైటిల్. రాజ్యం ఆయన చక్రవర్తి అవ్వంగానే విక్రమాదిత్య హేముగా పిలువబడ్డాడు. ఈ ఫస్ట్ పానిపట్, రెండో పానిపట్ యుద్ధంలో అప్పటికి ఢిల్లీ చక్రవర్తిగా ఎవరున్నారండి, హేము ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీ చక్రవర్తి కావాల్సింది ఎవరు, అక్బర్. అక్బర్కి హేముకి మధ్య యుద్ధం జరిగిందండి, యుద్ధం ఫీల్డ్. ఓకేనా అండి. యుద్ధం జరుగుతున్నప్పుడు అక్బర్ తరపున పోరాడుతుందే బైరం ఖాన్. బైరం ఖాన్ అక్బర్ తరపున పోరాడడం జరుగుతుంది హేము. కాకపోతే మీకు రెండో పానిపట్ యుద్ధంలో అక్బర్ యొక్క సైన్యం యొక్క సంఖ్య ఎంత ఉందో హేము యొక్క సైన్యం సంఖ్య దానికి రెండింతలు ఉందండి, అంటే డబల్ ఉందన్నమాట. ఈ యుద్ధంలో గెలవడం చాలా కష్టమని బైరం ఖాన్ కూడా అనుకున్నాడు. కానీ తెలివితోటి హేము ఏనుగు మీద నుంచి దాడి చేస్తూ ఉన్నప్పుడు ఒక స్పెషల్ దళాన్ని పంపించి ఆయన యొక్క కంటిని, హెల్మెట్ పెట్టుకుంటారు కదండి యుద్ధంలో, ఆయన యొక్క కంటిని గురి చూసి కొట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది బైరం ఖాన్. దాన్ని అమలుపరచడంతో కంటికి ఎప్పుడైతే బాణం తగిలిందో, ఈ బాణం తగిలే సమయానికి అక్బర్ సైన్యం ఓడిపోవడం జరుగుతుందంట. అంటే ఓటమికి అంచులో ఉన్న టైంలోనే హేముకి కళ్ళకి బాణం తగలడంతో ఆయన స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఈయన కంటికి ఎప్పుడైతే బాణం తగిలిందో ఆటోమేటిక్గా ఆయన స్పృహ కోల్పోవడం జరుగుతుంది. వెంటనే ఈ మొఘల్ సామ్రాజ్య సైనికులకి ఆయన దొరికిపోవడం జరుగుతుంది. ఆ యుద్ధంలోనే హేముని చంపి బైరం ఖాన్ అక్బర్ని మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి కింద చేయడం జరిగింది. ఓకేనా అండి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు హేము ఆదిల్ షాని ఆల్రెడీ ఓడించాడండి. ఆదిల్ షాని ఓడించి హేము గెలవడం జరిగింది. గెలిచి ఢిల్లీ సామ్రాజ్యానికి చక్రవర్తి కింద కాబడ్డాడు. అప్పటి వరకు హేముగా పిలువబడ్డ ఆయన విక్రమాదిత్య హేముగా ఆయన బిరుదు సంపాదించడం జరిగింది. పానీపట్ రెండో యుద్ధం కూడా అక్బర్ గెలవడం జరిగింది. మొదటి పానీపట్ యుద్ధం బాబర్ గెలిస్తే రెండో పానీపట్ యుద్ధం అక్బర్ గెలిచాడు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత. మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే మొత్తం మిడివల్ హిస్టరీ మొత్తంలో ఏకైక హిందూ రాజు ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించింది ఎవరు అంటే హేము విక్రమాదిత్య. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ అక్బర్ నుంచి, అక్బర్ చైల్డ్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నామండి. అక్బర్ ఎప్పుడు పుట్టాడు అంటే మనం సమరపు చెప్దామండి. అక్బర్ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అక్బర్ యొక్క ముఖ్యమైన ప్రతినిధులు అంటే అక్బర్కి సాయం చేసిన వాళ్ళు కానీ, అక్బర్ సంరక్షకుడు కానీ, అక్బర్ బోధనల గురించి కానీ, అక్బర్ యొక్క స్టెప్ మదర్ గురించి కానీ, అక్బర్ మిత్రుడు గురించి కానీ, అక్బర్ యొక్క గురువు గురించి కానీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందో చెప్పుకున్నాము. మొదటి పానిపట్ యుద్ధం నుంచి రెండో పానిపట్ యుద్ధానికి కూడా లింక్ పెట్టుకోవడం జరిగింది డేట్లు గుర్తుంచుకోవడానికి. రెండో పానిపట్ యుద్ధంలో ఎవరెవరి మధ్య జరిగింది, అక్బర్కి హేముకి మధ్య జరిగింది. ఓకేనండి. అక్బర్ ఎప్పుడు పుట్టాడు, 1542. అక్బర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాజుగా ఉన్నాడు, 1556 నుంచి 1605 వరకు అక్బర్ రాజు కింద కొనసాగబడ్డాడు. అలాగే అక్బర్ దిన్ ఈ ఇలాయి స్థాపించాడు. దేని గురించి, అది ఒక మతం. ఆ మతంలో ముందుగా చేరిన హిందూ ఎవరు అంటే బీర్బల్. ఓకేనా అండి.
అక్బర్ రెండో పానీపట్ యుద్ధం ఎవరితో తలపడ్డాడు? హేముతోటి అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పటపట క్వశ్చన్స్ చెప్తుంటే ఆన్సర్స్ పటపట రావాలండి. అందుకనే నేను ఇప్పటివరకు మీకు చెప్పిందంతా ఇన్ ద గ్లాన్స్ పటపట చెప్పడం జరిగింది. మీరు కూడా వీడియో విన్న తర్వాత జస్ట్ బంద్ చేసి క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్ చెప్పండి. ఎప్పుడైతే చెప్పగలిగారో ఈ టాపిక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనండి. అండ్ నెక్స్ట్ మనం ఆయన యొక్క యుద్ధాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్బర్ 1560 నుంచి తర్వాత చేసిన యుద్ధాలన్నీ తను స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు. అప్పటికే బైరం ఖాన్ని మక్కాకి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. ఆ వెళ్ళే దారిలో బైరం ఖాన్ చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకేనా అండి. ఆ తర్వాత అంటే ఇప్పుడు మనం అక్బర్కి వచ్చేసరికి 1560 నుంచి 1605 వరకు అక్బర్ యొక్క పరిపాలన, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్స్, మతం పట్ల ఆయన చూపించిన విధానం, అలాగే ముఖ్యంగా రాజపుత్రులతోటి ఆయన చేసుకున్న సంధి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ రఘురామ్.